ఎర్రగొండలపాలెంలో బయలుదేరాను. ఇక్కడ నుంచి శ్రీశైలం ఆన్ రోడ్డు ఆన్ ద వే మనకి నల్లమల ఫారెస్ట్ కూడా తగులుతుంది. సో, ఈ నల్లమల ఫారెస్ట్ నుంచి ఇక్కడ నుంచి కూడా నల్లమల ఫారెస్ట్ అంతా కూడా విజువలైజేషన్ క్లియర్‌గా చూపించాలని మీకు రోడ్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో మాత్రం కేవలం ఎర్రగొండలపాలెం నుంచి నల్లమల ఫారెస్ట్ వరకే ఉంటుంది. అందుకని నా బైక్ రిటర్న్ తిప్పాను. ఎందుకు రిటర్న్ తిప్పాను అంటే జస్ట్ అక్కడి వరకే వర్షం పడుతుంది, దాటిన తర్వాత పడట్లేదు. సో అందుకనే కొంచెం బ్యాక్కి వస్తున్నా. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నా కానీ సో ఒకసారి బ్యాక్ ఒకసారి తిప్పుతాను చూడండి. అక్కడ చూడండి, అటు వర్షం పడుతుంది, ఇటు వర్షం పడట్లేదు. అంటే కరెక్ట్గా ఏదో గోడ కట్టినట్టు అక్కడికే పడుతుంది. మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని వెళ్తాను కూడా. చూడండి, చూసారా, అక్కడికే వర్షం పడుతుంది, అటు నుంచి ఇటు పడట్లేదు. అయితే కాసేపు నిలబడ్డాక వర్షం అలా అలా ముందుకు వస్తుంది. మళ్ళీ బైక్ వెనక్కి తిప్పి రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. చాలా దూరం అయితే వెళ్ళాం. చాలాసేపు ఇక్కడ వెయిట్ చేశాను. సో చీకటి అయిపోద్దేమని భయపడ్డాను కూడాను. కానీ వర్షం అయితే కాసేపటికి ఆగింది. అయినా సరే వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు. చూసారా, అటు వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడట్లేదు. ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఉంది కదా. ఇదైతే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్సు, మంచి అనుభవం. సో అక్కడ ఆగాల్సి వచ్చింది. నా డ్రెస్సెస్ అనేవి తడిసిపోతాయో అని భయపడి కాసేపు ఉన్నాను. తర్వాత అలా వెళ్ళాను. ఇలా వెళ్తూ ఉంటే వర్షం అయితే చాలా దూరం అయితే ఉంది. చూద్దాం.
ఇగో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఈవినింగ్ కానీ 5:30 కానీ క్రాస్ అయితే మీకు లోపలికి అస్సలు బైక్స్ అలౌ చేయరు. గేట్స్ అనేవి క్లోజ్ చేయబడతాయి. ఎందుకంటే రిజర్వ్డ్ ఫారెస్ట్, సో టైగర్స్ జోన్ అనమాట. సో మ్యాక్సిమం ఈవినింగ్ అసలు ఎవ్వరు రావడానికి ట్రై చేయకండి. సో రిస్క్ లేదంటానికి లేదు. సో మనకైతే మాత్రం లోపలికి ఎంట్రీ ఎవరు చూడండి. మనం డే టైంలో వెళ్తుంటేనే అక్కడ కోతులు అవన్నీ కనిపిస్తున్నాయిగా. సో చాలా అంటే త్రోవలో అయితే మాత్రం చాలా కోతులు అయితే ఉన్నాయి. సో నాకైతే వేరే జంతువులు ఏవి కనిపించలేదు, కానీ ఈ కోతులు అయితే మాత్రం చాలా ఎక్కువ కనిపించాయి. సో ఎవరైనా సరే ఈవినింగ్ 5:30 లోపు వస్తే మాత్రం లోపలికి ఎంట్రీ. అటు నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా డే టైం మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. నైట్ అయితే ఎంట్రన్స్ ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ జర్నీలో ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్టే. అలా అని చెప్పి నాకైతే పెద్ద ఫారెస్ట్ అనే పెద్దగా భయం అనిపించలేదు. నేనైతే విన్నంత వరకు ఇది ఫారెస్ట్ చాలా డేంజర్ జోను, చాలా రిస్కీ జోన్ అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు. సో యాక్చువల్లీ నేనైతే ఒకప్పుడు అయ్యప్ప మాల వేసేటప్పుడు ఈ ఫారెస్ట్‌లో మా వెహికల్ వెళ్ళేటప్పుడు నైట్ వెళ్ళకూడదు, చాలా రిస్కు, అది ఇది బండి పోతే ఏమవుతుందో ఏటని అన్నారు. అది నాకైతే అంత టెన్షన్ అనిపించలేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా వెహికల్స్ అయితే వస్తున్నాయి. మీరే చూడొచ్చు, విజువలైజేషన్ అయితే నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడతాను. సో ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకపోతే మొత్తం ఫారెస్ట్ అనేది చూడడానికి మీకు కొంచెం టైం లాగ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడుతున్నా. కాకపోతే ప్రాబ్లం మీకు చెప్పాను ఏంటి అంటే, ఇది మ్యాటర్. అయితే ఎక్కడైతే చిన్న చిన్న గ్రామాలైతే ఉంటున్నాయో అక్కడ ఈ కోతులనేవి మొత్తం చూసారా, రోడ్డంతా ఎక్కడా లేవండి. అక్కడ మనకి ఎక్కడైతే గ్రామాలున్నాయో ఆ గ్రామాల దగ్గర మాత్రమే ఈ కోతులనేవి, ఈ మంకీస్ రోడ్ల మీద ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి రోడ్ల మీద ఎటువంటి భయం లేకుండా ఉంటున్నాయి. అలాగే ఎవరికీ ఏమనట్లేదు. అసలు బండి ఆపినా ఏమన్నా మనుషుల మీదకి రావటం గానీ, లేకపోతే బళ్ళకి అటాక్ చేయడం గానీ ఏం గానీ చేయట్లేదు. మనం ఏదైనా ఫుడ్ ఇస్తే తీసుకోవడం కోసం అని చెప్పేసుకొని రోడ్లకి ఇరువైపులా ఉంటున్నాయి. చాలామంది కారులో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఈ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయ్యే ముందు అవకాశం ఉన్నంత వరకు ఏవైనా ఫ్రూట్స్ ఉంటే తీసుకెళ్ళండి. అవి కూడా బాగా అలవాటు పడిపోయాయి ఈజీ ఫుడ్‌కి. ఫారెస్ట్‌లోకెళ్ళి ఫ్రూట్స్ ఎత్తుక్కోవాలి, పళ్ళు ఎత్తుక్కోవాలి, వేటాడాలి అని చెప్పి వాటికైతే ఆలోచన లేదు. ఎందుకంటే చాలామంది వచ్చేవాళ్ళు చూసారా, ఫుడ్ వేస్తూనే ఉంటారనమాట. నాకు కూడా ఐడియా లేదు ఇవి ఇలా రోడ్లపై ఉంటాయని. ఉన్నట్టయితే నేను కూడా ఫుడ్ తీసుకెళ్ళేవాడినేమో. సో తీసుకెళ్ళండి, ఇవ్వండి. చాలామంది చెప్తూ ఉంటారు వాటికి వేయకండి, వాటికి ఫుడ్ వేయకండి, అవి న్యాచురల్‌గా సంపాదించుకోవటం అలవాటు చేసుకోవట్లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ రాంగ్ అండి. అవి మన కోసం చూస్తున్నాయి కాబట్టి మనం తీసుకెళ్ళొచ్చు. నేను అనుకుంటున్నా వాటికి ఆల్రెడీ అలవాటు పడిపోయాయి. రోడ్డు పైకొచ్చి ఎవరో ఫుడ్ ఇస్తారు, మనం తిందాం అనే ఒక విషయానికి అలవాటు పడిపోయాయి. మీరు వేయలేదు అంటే అలా చూస్తూనే ఉంటాయి, కానీ మీరు వేయలేదు కదా అని చెప్పి ఫారెస్ట్‌లోకెళ్ళి వేటాడుకొని తింటాయంటే అది ఎప్పటి మాటో, ఎలాగా దొరకకపోతే వెళ్తాయి. అన్ సీజన్‌లో మనం వెళ్ళగలం కాబట్టి. సో అవకాశం ఉన్నంత వరకు తీసుకెళ్ళండి, ఫుడ్‌ని తీసుకెళ్ళండి, వాటికి వేయండి, ఫ్రూట్స్ ఏవైనా ఉంటే వేయండి. చాలా మంచిదని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం ఇది, నా సొంత అభిప్రాయం, అందరికీ చెప్పేది కాదు. సో పావులో అయితే మాత్రం ప్రతి ఊరు దగ్గర కూడా కోతులున్నాయి. నేను వీడియో మొత్తం కూడా కంప్లీట్‌గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, కట్ చేయకుండా మీకు వీడియో మొత్తం పెడుతున్నా. ఈ రోడ్డు ట్రావెల్ ఎలా ఉంటదనేది. సో బైక్ జర్నీలో ఫారెస్ట్ మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీకు పెడుతున్నాను. సో ప్లీజ్ వాచ్. ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెడతా, మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే.
ఇలా వెళ్తూ ఉంటే త్రోవలో టైగర్ జోన్ అని కనిపించింది. అంటే కొంచెం బాగుందని చెప్పి ఇక్కడ ఆగాను. ఇక్కడ ఆగి చుట్టూ చూస్తున్నా. ఈలో మనోళ్ళు ఎవరో మన వెనక వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళది తెనాలి అంట. సో తెనాలి నుంచి వాళ్ళు వచ్చారు. సో అక్కడనే ఆగాను అనుకున్నాను. సో కొందరు అక్కడ ఆగారు. అందరూ కూడా ఏరియా చూడడానికి ఆగారు. కాకపోతే అది కూడా లోపలికి ఎంట్రీ లేదు, రిస్ట్రిక్టెడ్ ఏరియాని. సో ఏదైతే ఒకసారి ఆ వ్యూ చూద్దామని ఆగాం, అందరం చూసాం. అలాగే ఒకసారి మాట్లాడుకున్నాం కాసేపు. మాట్లాడుకొని కాస్త బ్రేక్ తీసుకొని మళ్ళీ వెంటనే బయలుదేరాను. ఈ రూట్ కేవలం మహానంద్ అనుకున్నాను. ఈ రూట్ కోసం మరి శ్రీశైలం వేసాను. శ్రీశైలం నుంచి మరి మహానంద్ ఎటు నుంచి నుంచి మహానందం వెళ్ళచ్చు. ఇది చూసినాక ఇరుడు బాగుంది. దోర్నాలు ఉంది కదా కింద, దోర్నాల నుంచి రైట్ తీసుకోవాలి. అది ఇంకా భయంకరంగా డేట్ నైట్ ఎక్కడ స్టే చేస్తాం. అక్కడ నుంచి మార్కాపురం రూట్ గుంటూరు కొట్టింది అనమాట. ఆ రూట్ బాగుంటుంది. మామూలంతా ఫారెస్ట్ అంటే ఇదైతే కొద్దిగా ఓపెన్ గట్ట బాగుంది కదా. అదైతే మొత్తం ఎదురు పొంగు మొత్తం ఒకటే వెళ్తే భయం వేసిద్ది. పొగులే ఎంజాయ్మెంట్ ఉంది. మామూలు కుర్రోళ్ళు అలాగే వెళ్ళాలి ఆ రూట్ లో. ఇంకా మనం ఇదే రూట్ లో వెళ్ళి మళ్ళీ ఆ రూట్ లో వెళ్ళాలి. మరి అలాగైతే రూట్ లేదు కదా. అటు నుండి మళ్ళీ ఇటు రావాల్సిందే బ్యాక్ కి. ఎలాగైనా బ్యాక్ రావాల్సింది. ఆంధ్ర రావాలంటే వెనక్కి రావాల్సిందే. అటు సున్నిపేట దిగితే అటు నుంచి తెలంగాణ పడుతుంది అనమాట. సాగర్ మీదకుండా తిరిగి దోర్నాల నుంచి మహానంది ఇక్కడ చాలా ఉంటాయి. మహానంది యాగంటి ఈ రెండు కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, వస్తాను.
ఇదైతే చివరికి శ్రీశైలం గేట్కి చేరుకున్నాం. శ్రీశైలం గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడ కూడా 5:36 అయిపోయిందంటే మళ్ళీ ఫారెస్ట్లోకి విడిచిపెట్టరు. ఏది ఏమైనా గుడి దగ్గర ఉండాల్సిందే, అది మ్యాటరు. అయితే నేను శ్రీశైలం గుడి దగ్గరికి వచ్చాక నాకు రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను. ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఈ లోపలికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత నేను రూమ్ కోసం బాగా తిరిగాను, చాలా కష్టపడ్డాను, కానీ రూమ్ దొరకలేదు. కానీ చివరికి రూమ్ సంపాదించడానికి ఏం చేశాను, ఎలా సంపాదించాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో గైస్, మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం సంబంధించిన అన్ని విషయాలను కూడా క్లియర్గా చెప్తాను. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. శ్రీశైలం వెళ్ళే బ్యాచిలర్స్ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియో అనేది. చూడండి.